అందరికీ నమస్కారం అండి. చికెన్‌తో చేయలేని వంటలంటూ ఉండవండి. చికెన్ డ్రై పెప్పర్ ఫ్రైని ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేలా ఉండే ఈ స్నాక్ సైడ్ డిష్‌గాను, స్టార్టర్‌గాను బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గాను ఉంటదండి. ఈ చికెన్ డ్రై పెప్పర్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: 3/4 కేజీ చికెన్ శుభ్రంగా కడిగి, నీళ్లు లేకుండా ఉన్నదాన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసి, ఒక నిమ్మకాయ తీసుకుని గ్రేటర్‌తో దాని పై భాగాన్ని మాత్రమే యెల్లో కలర్‌నే పీల్ చేసుకొని, అదంతా జస్ట్ అంతా వేసి ఇలా వేసినందుకు ఒక ట్యాంగీనెస్ వస్తుందండి రుచిలోని. అలానే ఒక మంచి వాసన కూడా ఉంటుందండి. దీనిలోని 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్లు మైదా, 3 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్, ఒక ఎగ్ తీసుకుని దానిలో ఉన్న ఓన్లీ వైట్ ఒక్కటే వేసుకోవాలండి. ఎగ్ వైట్ వేసుకుని వీటన్నింటినీ చికెన్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన దాన్ని ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ అవ్వడానికి పక్కన ఉంచుకుందామండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి టేస్టీతో ఉండే ఈ చికెన్ డ్రై పెప్పర్ ఫ్రై తప్పకుండా చేసుకోండి. అలానే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా కొత్త అప్డేట్స్ వస్తాయండి మీకు. ఒక మందపాటి పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేడైన తర్వాత మ్యారినేట్ అయిన ఈ చికెన్ మొత్తం వేసుకొని హై ఫ్లేమ్ మీదే 2 వైపులు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకుందాం. ఇలా బాగా వేగిన దానిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా చేసుకున్నది వేసి, ఉల్లిపాయ కూడా బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మన కారానికి కావాలనుకుంటే మీరు పచ్చిమిరపకాయలు పెంచుకోండి. నేను ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి వాటిని కూడా కొద్దిసేపు వేగటానికి వేయించుకుందాం. ఇలా బాగా వేగిన వాటిలో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి, పెరుగంతా చికెన్ ముక్కలకి పట్టి నీరంతా ఆవిరయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది స్పైసీ లవర్స్కి అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా బాగా కలిసి నీరంతా ఆవిరైన దానిలోని కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒక క్యాప్సికమ్ని సన్నగా పొడవుగా తరిగిన ముక్కలు కూడా వేసి 3 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా బాగా ఫ్రై అయిన దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని నిమ్మకాయ, క్యాప్సికమ్ ముక్కలతో కూడా పెట్టుకొని తింటే చాలా చాలా బాగుండే ఈ చికెన్ డ్రై పెప్పర్ రోస్ట్ ఫ్రై మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.